హాయ్ హలో నమస్తే, నేను మీ వాసు. వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. ఈరోజు ఎపిసోడ్లో మనం శాంసంగ్లో లేటెస్ట్ మోడల్ అయినటువంటి వాచ్ అల్ట్రాని అయితే చూద్దాం. ఈ వాచ్ అల్ట్రా శాంసంగ్ మోడల్లో ఫ్లాగ్షిప్ మోడల్ లాంటిది, అంటే ప్రీమియం మోడల్ అనమాట. శాంసంగ్ సైట్లో మనం దీన్ని చూసినట్లయితే సుమారు 57,000 నుంచి 58,000 రూపీస్ వరకు ఎంఆర్పి ప్రైస్ కింద ఉన్న ఆఫర్లో, అంటే క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఆర్ అదర్ ఆఫర్స్ని ఇంక్లూడ్ చేసినట్లయితే దాదాపు మనకి 10,000 డిస్కౌంట్తో 47,000 వరకు అయితే వీళ్ళు ఇస్తున్నారు. మనమైతే ఈరోజు ఈ శాంసంగ్ వాచ్ అల్ట్రాని దుబాయ్ నుంచి అయితే తెప్పించడం జరిగింది. అక్కడ మనకు కేవలం 34,000 రూపీస్కే ఈ వాచ్ అయితే రావడం జరిగింది. ఈ వాచ్లో స్పెషాలిటీ ఏంటో, దీని ఫీచర్స్, దీని డైమెన్షన్స్ అన్నీ కూడా ఈరోజు వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. అంతేకాకుండా దీంట్లో పాత మోడల్స్ అనేటువంటి వాచ్ 4లోని 40mm, 44mm అండ్ 46mm యొక్క క్లాసిక్ వాచెస్ని కూడా మనం దీంతో కంపేర్ చేసి చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, స్టే ట్యూన్, వాచ్ ఫింగర్ టిప్స్. ఈరోజు మనం చూస్తున్న మోడల్ శాంసంగ్ వాచ్ అల్ట్రా. ఇది శాంసంగ్లోని ఫ్లాగ్షిప్ మోడల్ ఇందాక చెప్పుకున్నాం కదా. దీని మోడల్ నెంబర్ వచ్చి SM-L705F. దీన్ని అయితే మనం వైట్ కలర్లో ఆర్డర్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఇలాంటి ఒక బ్లాక్ బాక్స్లో అయితే రావడం జరుగుతుంది. కింద దీని సీరియల్ నెంబర్ అండ్ దీని మోడల్ విశేషాలు కూడా వీళ్ళైతే పబ్లిష్ చేయడం జరిగింది. దీన్ని దుబాయ్ నుంచి తీసుకురావడం వల్ల మొత్తం డిస్క్రిప్షన్ అంతా కూడా అరబిక్లో ఇవ్వడం జరిగింది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వాచ్ని ఇప్పుడే అన్బాక్స్ చేసి దీంట్లో ఉన్న కంటెంట్స్ ఏంటో మీకు ఇప్పుడే చూపిస్తాను, పదండి. మనం చూసినట్లయితే బాక్స్లో ఈ విధంగా అయితే వీళ్ళు వాచ్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి పై పోర్షన్లో వాచ్ అయితే వస్తుంది. కింద మనం చూసుకున్నట్లయితే వీళ్ళు స్ట్రాప్ని, వైట్ కలర్ స్ట్రాప్ని అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని మీకు ఇప్పుడే ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ వాచ్ స్ట్రాప్ చాలా నీట్గా అయితే ఉందని చెప్పాలి. క్వాలిటీ విషయంలో కూడా ఈ వాచ్ స్ట్రాప్ చాలా బాగుంది. ఇది సిలికాన్ స్ట్రాప్ అవ్వడం వల్ల ఐ థింక్ మీరు పెట్టుకున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది ఫుల్ వైట్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో అయితే రావడం జరిగింది. ఈ స్ట్రాప్ని మనం వైట్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో అయితే చూడొచ్చు. ఇది 2 పీసెస్ కింద వస్తుంది అండ్ ఇది సిలికాన్ మెటీరియల్తో రావడం వల్ల మనం పెట్టుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పాలి. ఇంకా ముఖ్యంగా మన వాచ్ విషయానికి వస్తే దీని అయితే ఇలా ఒక వైట్ కలర్ బండిల్లో అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు. మనం చూసినట్లయితే ఈ వాచ్ చాలా అట్రాక్టివ్గా అండ్ ప్రీమియంగా ఉంది. కేవలం వాచ్ని మాత్రమే వీళ్ళు ఈ బాక్స్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. స్ట్రాప్ని సెపరేట్గా ఇచ్చారు. ఈ వాచ్ మీరు చూసినట్లయితే చాలా ప్రీమియంగా ఉందని చెప్పాలి. ఇది వైట్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ ఆర్ వైట్ అండ్ స్టీల్ కాంబినేషన్లో అయితే రావడం జరిగింది. సైడ్లో ఉన్న డైల్స్ మనం చూసినట్లయితే ఆరెంజ్ కలర్లో అండ్ స్టెయిన్లెస్ స్టీల్ కాంబినేషన్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇది చాలా బాగుంది. సైడ్లో మనకి స్పీకర్స్ని అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ స్పీకర్స్ చాలా లౌడ్గా వస్తాయని చెప్తున్నారు. బ్యాక్లో మనం చూసినట్లయితే ఇక్కడ 5 సెన్సర్స్ అయితే ఉన్నాయి. ఈ 5 సెన్సర్స్ ఎనీ వర్కౌట్ని ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి రీడింగ్ని అయితే చాలా యాక్యురేట్గా వస్తుంది అని శాంసంగ్ అయితే చెప్తుంది. దీన్ని మనం టర్న్ ఆన్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న ఫీచర్స్ని కూడా మనం చూద్దాం. పైన చూసినట్లయితే ఈ వాచ్ స్ట్రాప్ని పాత జనరేషన్ మోడల్స్తో కంపేర్ చేస్తే ఈ వాచ్ స్ట్రాప్ని అయితే వీళ్ళు కంప్లీట్గా మార్చేశారని చెప్పాలి. ఇది క్లిక్ అండ్ లాక్ మోడల్లో వస్తుంది. వెనకాల మనకు ఒక బటన్ అయితే ఇవ్వడం జరిగింది. బటన్ ప్రెస్ చేసి మన స్ట్రాప్ని అయితే ఇలా లాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఈ స్ట్రాప్ని దీంట్లో పెట్టి చూపిస్తాను. ఇప్పుడు మీరు చూసినట్లయితే కేవలం ఈ స్ట్రాప్ని ఇట్లా ప్రెస్ చేసినట్లయితే ఇట్లా లాక్ అయిపోతుంది. చూడండి, చాలా స్ట్రాంగ్గా ఉంది. అలాగే ఈ స్ట్రాప్ని కూడా ఇప్పుడు లాక్ చేసి చూపిస్తాను. ఈ వాచ్ని మనం చూడడానికైతే చాలా బాగుంది, చాలా ప్రీమియంగా ఉంది. బ్యాక్ కూడా మీరు చూసినట్లయితే బిల్డ్ క్వాలిటీ చాలా బాగుందని చెప్పాలి. అండ్ ఇప్పుడు ఈ వాచ్ని మీకు పెట్టుకుని చూపిస్తాను. మనం చూసినట్లయితే ఈ వాచ్ మనం చూడడానికి చాలా బాగుందని చెప్పాలి. అండ్ దీంట్లో ఉన్న ఫీచర్స్ని మీకు ఆన్ చేసి ఏమేమి ఫీచర్స్ వచ్చాయన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ఈసిమ్ కూడా ఉంటుంది. మీ ఫోన్ని డైరెక్ట్గా ఈ వాచ్తో పేర్ చేసుకుని కాల్స్, మెసేజెస్, వాట్సాప్ అండ్ లాట్ ఆఫ్ మీడియా కంట్రోల్ ఆప్షన్స్ కూడా ఈ వాచ్ నుంచే మీరు కంట్రోల్ చేయొచ్చు. ఇంకా
ఈ వాచ్ విషయానికి వస్తే మనం ప్రీవియస్ మోడల్లో వచ్చిన డిఫరెంట్ మోడల్స్ని కూడా ఇప్పుడు ఈ వాచ్తో మీకు కంపేర్ చేసి చూపిస్తాను. ఇంకా ఈ వాచ్ కంపారిజన్లో మనం చూసినట్లయితే ఇది ఒక వాచ్ 40mm మోడల్, మనకి 47mmలో వస్తుంది. ఈ 40mm అండ్ 47mmకి ఎంత డిఫరెన్స్ ఉందో మీరే చూడొచ్చు. నెక్స్ట్ ఇది వాచ్ 44mm బ్లూటూత్ మోడల్. ఈ 44mm అండ్ 47mm అల్ట్రా వాచ్కి ఎంత డిఫరెన్స్ ఉందో అండ్ బిల్డ్ క్వాలిటీ అండ్ ప్రీమియంనెస్లో ఎంత డిఫరెన్స్ ఉందో కూడా మనం లైవ్లో చూడొచ్చు. ఫైనల్గా మనం చూస్తుంది వాచ్ 4 క్లాసిక్ వర్సెస్ వాచ్ అల్ట్రా. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వాచ్ 4 క్లాసిక్ని వీళ్ళు స్టెయిన్లెస్ స్టీల్ ఫినిష్తో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకు వైట్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ ఫినిష్లో వీళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ లుక్ వైజ్ చూస్తే ఇది చాలా చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. ఈ వాచ్ 4 LTE ఈ మోడల్ ఏదైతే ఉందో ఇది ఒక 47mm మోడల్. ఇది మీకు కరెంట్ ఆన్లైన్లో అయితే కేవలం 10,000కే దొరుకుతుంది. కానీ ఫీచర్స్ విషయానికి వస్తే దీనికి చాలా చాలా డిఫరెన్స్ ఉందని చెప్పాలి. ఇది యావరేజ్గా 1 డే రన్ టైం బ్యాటరీ వస్తే ఇది కంపల్సరీగా 2 డేస్ అయితే దీని బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఎందుకంటే దీంట్లో ఉన్న ఫీచర్స్కి అండ్ దీంట్లో వీళ్ళు ఇచ్చిన బ్యాటరీకి మాత్రం ఈ బ్యాటరీని మీరు ఈజీగా 2 డేస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ వాచ్ బెల్ట్ని డిటాచ్ చేయాలంటే బ్యాక్ సైడ్ మనకు ఒక బటన్ అయితే ఇవ్వడం జరిగింది. బటన్ ఇలా ప్రెస్ చేసినట్లయితే ఈ బెల్ట్ ఈ విధంగా మనం తీసేసుకోవచ్చు. ఇది ఒక ప్రీమియం వాచ్ అవడం వలన దీనికి మనం ఒక స్పైజన్ వాచ్ కేస్ని అయితే ఆర్డర్ చేయడం జరిగింది. ఆన్లైన్లో దీని ధర వచ్చి 1044 రూపీస్గా ఉంది. 50 రూపీస్ డిస్కౌంట్ కూపన్ అప్లై చేసిన తర్వాత ఇది మనకు 1000 రూపీస్కి అయితే రావడం జరిగింది. ఇది ఒక రగ్డ్ ఆర్మర్ కేస్. స్పైజన్ వాటి కేసెస్ విషయంలో అయితే చాలా జాగ్రత్తగా డిజైన్ చేస్తుంది, చాలా యాక్యురేట్గా ఫిట్ అవుతాయి. అండ్ ఇప్పుడు ఈ వాచ్ని మనం ఈ కేసులో ఫిట్ చేసి నేను మీకు ఇప్పుడే చూపిస్తాను. మీరు చూసినట్లయితే ఇప్పుడు వాచ్ 4 అల్ట్రా ఏదైతే చాలా క్లాసిక్గా చాలా పాష్గా కనపడిందో ఇది ఒక స్పోర్ట్స్ వాచ్ కింద అయితే మారిపోయింది. ఇప్పుడు దీన్ని మనం కింద డ్రాప్ చేసినా సరే ఎటువంటి డ్యామేజ్ జరగదు. ఎందుకంటే ఇది ఒక హార్డ్ రబ్బర్ కేస్, ఇది చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు దీనికి మనం సెపరేట్గా ఒక ఆరెంజ్ కలర్ స్ట్రాప్ని అయితే ఆర్డర్ చేయడం జరిగింది. ఆ స్ట్రాప్ని కూడా నేను ఇప్పుడు అటాచ్ చేసి చూపిస్తాను. శాంసంగ్లో ఈ స్ట్రాప్ కాస్ట్ చాలా ఉన్నా అమెజాన్లో ఒక మంచి బిల్డ్ క్వాలిటీతో ఉన్న ఈ స్ట్రాప్ని అయితే మనం 450 రూపీస్కి ఆర్డర్ చేసాం. ఇది ఆరెంజ్ కలర్లో ఉండడం వల్ల మీకు చాలా చాలా ఎలిగెంట్గా కనపడుతుంది. ఒక వైట్ వాచ్కి మనం ఈ బ్లాక్ కలర్ కేస్ వేసిన తర్వాత ఈ కాంబినేషన్లో ఆరెంజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో అయితే చాలా బాగుంటుందని చెప్పాలి. ఇందాక మనం వైట్ కలర్లో చూసిన ఆ వాచ్ ఇప్పుడు ఆరెంజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఒక ప్రాపర్ స్పోర్ట్స్ వాచ్కి అయితే మారిపోయిందని చెప్పాలి. ఎనీ కైండ్ ఆఫ్ వర్కౌట్ని అయితే ఈ వాచ్ని ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది. మీరు కార్ డ్రైవ్ చేసినా, బైక్ మీద వెళ్ళినా ఆర్ సైక్లింగ్ చేసినా, ప్యారలల్గా మీరు 3 ఎక్సర్సైజెస్ సైమల్టేనియస్గా చేసినా ఈ వాచ్ అయితే చాలా చాలా యాక్యురేట్గా డిటెక్ట్ చేస్తుంది. దీంట్లో మనకి బిల్ట్ ఇన్ ఈసీజీ, హార్ట్ రేట్, స్ట్రెస్, బాడీ మెజర్ అండ్ బాడీ టెంపరేచర్ని కూడా డిటెక్ట్ చేసేటువంటి ఆప్షన్ను ఈ వాచ్లో అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వాచ్ని నేను పెట్టుకుని చూపిస్తాను. చూసారుగా ఈ ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్లో ఈ వాచ్ అయితే పక్కా స్పోర్ట్స్ వాచ్ లాగా చాలా చాలా ట్రెండీగా ఉంది. నాకు ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగా నచ్చిందని చెప్పాలి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వాచ్ని మీకు ఇప్పుడే ఆన్ చేసి దీంట్లో ఉన్న ఫీచర్స్ని కూడా మీకు ఇప్పుడే పరిచయం చేస్తాను. ఇంకా ఈ వాచ్ని ఆన్ చేసి దాంట్లో ఉన్న ఫీచర్స్ని మనం చూసే ముందు ఈ బాక్స్లో వీళ్ళు కేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కేబుల్ కూడా మీకు చూపిస్తాను. ప్రీవియస్గా మనకి అన్ని వాచ్ మోడల్స్లో వాళ్ళైతే USB Type 2 కేబుల్ని అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈసారి వాచ్ అల్ట్రా మోడల్లో మాత్రం వీళ్ళు USB Type C కేబుల్ని అయితే ఇవ్వడం జరిగింది. ఈ Type C కేబుల్ వల్ల వాచ్ ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుందని చెప్పాలి. ఆల్మోస్ట్ ఈ వాచ్ ఛార్జర్స్ అయితే ప్రతి శాంసంగ్ మోడల్కి కంపాటబుల్గానే ఉంటాయి. ఓల్డ్ మోడల్స్ ఆర్ న్యూ మోడల్స్లో ఇది ఒక వైర్లెస్ ఛార్జర్ అవడం వల్ల కేవలం ఈ వాచ్ని ఇది ఒక మ్యాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జర్. వాచ్ మీరు ఎప్పుడైతే దీని మీద పెడతారో వాచ్ ఆటోమేటిక్గా ఛార్జ్ అవ్వడం మొదలు పెడుతుంది. మ్యాక్సిమం 1 to 1.5 అవర్లోనే వాచ్ అయితే 100% ఛార్జ్ అయితే అయిపోతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వాచ్ 4లో 44mm బ్లూటూత్ వర్షన్ ఆర్ LTE క్లాసిక్ మోడల్స్ కూడా మనం చూసాం. అది కేవలం 1 to 1.5 డే మాత్రమే బ్యాకప్ ఇస్తాయి. అదే మన వాచ్ అల్ట్రా మాత్రం తప్పకుండా, అంటే మీరు ఎంత హార్డ్గా యూజ్ చేసినా సరే
2 days బ్యాకప్ అయితే కంపల్సరీగా ఇస్తుంది. అదే పవర్ సేవింగ్ మోడ్లో పెడితే మాత్రం 100 hours బ్యాకప్, అంటే దాదాపు 4 to 5 days బ్యాకప్ని అయితే మీరు ఆ వాచ్లో ఈజీగా తెచ్చుకోవచ్చు. ఈ వాచ్లో మనకి డ్యూయల్ శాటిలైట్ ఆప్షన్స్ అండ్ ఒక ఎమర్జెన్సీ సైరన్ కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఆ ఎమర్జెన్సీ సైరన్ ఆప్షన్ కూడా వాచ్ని టర్న్ ఆన్ చేసి మీకు వినిపిస్తాను. ఈ వాచ్ మనకి టోటల్ 2 GB ర్యామ్ అండ్ 32 GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే వస్తుంది. దీంట్లో మనం 3nm ప్రాసెసర్, లేటెస్ట్ ప్రాసెసర్ని అయితే చూడొచ్చు. ఇది టైటానియం బాడీ అండ్ సెఫైర్ గ్లాస్తో అయితే రావడం జరిగింది, కాబట్టి చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. డిఫాల్ట్గా వీళ్ళు ఇచ్చిన ఈ స్ట్రాప్ అయితే దీన్ని మెరైన్ స్ట్రాప్ అంటారు. అంటే అండర్ వాటర్ మీరు యూజ్ చేసినా సరే ఎటువంటి కాంప్లికేషన్స్ మీకు కనపడవు. ఈ వాచ్ IPX8 అంటే దాదాపు 1 మీటర్ కింద ఈ వాచ్ని మనం ఎంతసేపు పెట్టినా సరే దీంట్లో ఎటువంటి ప్రాబ్లం మనం చూడం. అండ్ దీంట్లో IPX6 డస్ట్ రెసిస్టెంట్ ఆ ఫీచర్ని కూడా వీళ్ళు ఇచ్చారు. అంటే డస్ట్ అయితే ఏది కూడా ఈ వాచ్లోకి ఎంటర్ అవ్వదు. ఇందాక మనం చూసినట్టుగా సైడ్లో అయితే స్పీకర్స్ని వీళ్ళు చాలా పెద్దగా ఇచ్చారు. దీంట్లో బ్లూటూత్ 5.3 వర్షన్ కూడా మనం చూడొచ్చు. దీంట్లో డ్యూయల్ శాటిలైట్స్ అంటే GPS విషయానికి వస్తే చాలా చాలా యాక్యురేట్గా పనిచేస్తుందని చెప్పాలి. ఈ వాచ్ టర్న్ ఆన్ అయిన తర్వాత ఈ విధంగా అయితే మనం చూడొచ్చు. డిస్ప్లే చాలా చాలా బాగుంది. ఇది మనకి 15 million కలర్స్తో అయితే ఈ డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. అంటే చాలా చాలా క్లియర్గా ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఒక 47mm వాచ్ అవడం వల్ల ఈ డిస్ప్లేని మనం కాపాడుకోవడం కూడా మన బాధ్యతని నేను ఫీల్ అవుతున్నాను. ఇంకా దీని ఫీచర్స్ విషయానికి వస్తే దీంట్లో మనకైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాలి. చూడండి, మల్టీ వర్కౌట్ అంటే మీరు మల్టిపుల్ వర్కౌట్స్ చేసినా ఇది ఈజీగా రికగ్నైజ్ చేయగలుగుతుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే వాకింగ్, రన్నింగ్ అలా డిఫరెంట్ ఎక్సర్సైజ్ మోడ్స్ని కూడా మనం షార్ట్కట్స్ కింద కాన్ఫిగర్ చేసుకోవచ్చు. వెదర్, క్యాలెండర్ అండ్ వాచ్ అండ్ మన ఫోన్ సింక్ అయినప్పుడు దాని బ్యాటరీ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. దీంట్లో మనకి బ్లడ్ ప్రెషర్, ECG, ఏజ్ ఇండెక్స్, బాడీ మెజర్ అండ్ కాల్ చేయడానికి ఇది ఒక LTE వేరియంట్ అవడం వల్ల డైరెక్ట్గా దీని నుంచి మనం కాల్ చేయొచ్చు. మన ఫోన్ని ఈ సిమ్తో దీనికి సింక్ చేసి దీని నుంచే డైరెక్ట్గా మీరైతే కాల్స్ని చేయొచ్చు. ఈ విధంగా మనం దీంట్లో అయితే చాలా చాలా ఫీచర్స్ని మనం చూడొచ్చు. దీంట్లో ముఖ్యంగా ఇందాక మనం మాట్లాడుకున్న ఆప్షన్ సైరన్, ఒక ఎమర్జెన్సీ సైరన్ ఆప్షన్ అయితే వీళ్ళు దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే కొన్ని షార్ట్ కట్స్ని కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. దాంట్లో భాగంగా ఈ బటన్ని మీరు వన్స్ ప్రెస్ చేసినట్లయితే ఫ్లాష్ ఎనేబుల్ అవుతుంది. అంటే డార్క్లో మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నట్లయితే, అంటే డార్క్ నైట్లో ఎప్పుడైనా మీరు ట్రావెల్ చేస్తున్నట్లయితే కనుక ఈ ఫ్లాష్ చాలా హ్యాండీగా అనిపిస్తుంది. అదే ఈ బటన్ మళ్ళీ ప్రెస్ చేసినట్లయితే ఫ్లాష్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది. ఈ సెంటర్ బటన్ ఏదైతే ఉందో ఈ సెంటర్ బటన్ని మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే దీంట్లో ఉన్న సైరన్ అయితే యాక్టివేట్ అవుతుందని చెప్పాలి. ఇక్కడ చూసినట్లయితే కౌంటర్ స్టార్ట్ అయింది. ముందు ఇలా స్లోగా వస్తుంది సైరన్. ఇది చాలా చాలా లౌడ్గా ఉంది. ఈ సైరన్ ఫీచర్ అయితే మాత్రం చాలా చాలా మంచి ఫీచర్ అని నాకు అనిపించింది. ఫిజికల్గా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఈ వాచ్ని ధరించినట్లయితే ఎప్పుడన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఈ సైరన్ యాక్టివేట్ చేస్తే మీరు ఎటువంటి హెల్ప్నైనా సరే, అంటే పీపుల్ అట్రాక్షన్ ఈజీగా గ్రాప్ చేయొచ్చు. మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా చుట్టూ ఉన్న మనుషులైతే మీకు ఈజీగా హెల్ప్ చేయడం జరుగుతుంది. ఈ ఫీచర్ని చాలా చాలా బాగా ఇంక్లూడ్ చేశారు. ఈ సైరన్ సౌండ్ అయితే మనకి దాదాపు 15 to 20 meters డిస్టెన్స్ వరకు కూడా చాలా క్లియర్గా వినపడుతుంది. కాబట్టి ఎల్డర్స్కి ఆర్ ఎనీ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ వాచ్ చాలా చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పాలి. అంతేకాకుండా దీంట్లో ఇది ఫుల్లీ బండిల్డ్ ప్యాక్. ఎందుకంటే దీంట్లో ఉన్న ఫీచర్స్ ఇన్ని కాదు. దీంట్లో రకరకాల ఆప్షన్స్, అంటే ప్లే స్టోర్, బిల్ట్-ఇన్ 32 GB స్టోరేజ్ ఇవ్వడం అండ్ 2 స్పీకర్స్ ఇవ్వడం వలన మీరు సాంగ్స్ని అయితే దీంట్లోకి ఎక్కించుకుని వైర్లెస్ ఆర్ డేటా మీద డిపెండ్ అవ్వకుండా డైరెక్ట్గా ప్లే చేసుకోవచ్చు. లేదు స్పాటిఫై అండ్ అదర్ ఆప్షన్స్ లైక్ మీడియా కంట్రోల్ ఆప్షన్స్ని కూడా మీ ఫోన్ నుంచి డైరెక్ట్గా ఆపరేట్ చేయాల్సిన పని లేకుండా ఈ వాచ్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్రీమియం వాచ్. ఈ వాచ్ అయితే మాత్రం 34,000 రూపీస్కి చాలా చాలా వర్త్ అని చెప్పాలి. అండ్ ఇంత కాస్ట్లీ వాచ్ని మనం స్పైగన్ కేస్ అయితే వేయడం జరిగింది. దాంతోపాటు ఈ గ్లాస్ని కూడా ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో మనం ఒక
ట్యాంపర్డ్ గ్లాస్ని కూడా ఆర్డర్ చేయడం జరిగింది. మీరు చూసినట్లయితే ఇది ఒక ట్యాంపర్డ్ గ్లాస్. ఇది ఆన్లైన్లో మీకు కేవలం ఒక 200 రూపీస్కే దొరుకుతుంది. 2 పీసెస్ వస్తాయి. దీని మీద డైరెక్ట్గా మీరు ఇలా స్టిక్ ఆన్ చేసినట్లయితే పొరపాటున ఏదైనా డ్యామేజ్ జరిగినా సరే ఇంటర్నల్గా ఉన్న కాస్ట్లీ స్క్రీన్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్ ఎప్పటికీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. గ్లాస్ మీరు ఎప్పుడు కావాలితే అప్పుడు 100 రూపీస్కే రీప్లేస్ చేసుకోవచ్చు. 2 ప్యాక్స్ మీకు 200 రూపీస్లోనే అమెజాన్లో అయితే దొరుకుతుంది. ఇంకా ఈ వాచ్ విషయానికి వస్తే ఇది చాలా ట్రెండీగా ఉందని మనం ఇందాక చెప్పుకున్నాం కదా. ఇది పెట్టుకోవడానికి మాత్రం చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ చూడ్డానికి కూడా డైల్ 47mm ప్లస్ పైగా రగడ్ కేస్ వేయడం వలన ఈ వాచ్ సైజ్ అయితే ఇంకా పెరిగిందని చెప్పాలి. ఎస్పెషల్లీ బల్కీ హ్యాండ్స్ అండ్ స్ట్రాంగ్ పీపుల్కి ఈ వాచ్ అయితే చాలా చాలా మంచి లుక్ని ఇస్తుందని చెప్పాలి. ఈ వాచ్లో ముఖ్యంగా మనం 3 వేరియంట్స్ని అయితే చూడొచ్చు. దాంట్లో మనం చూసినట్లయితే ఇది వాచ్ 7 కేటగిరీలోకి వచ్చిన దీన్ని స్పెసిఫిక్గా మనం వాచ్ 7 అల్ట్రా ఆర్ వాచ్ అల్ట్రా అని పిలుచుకుంటాం. ఈ వాచ్లో మనకి మొత్తం 3 కలర్ ఆప్షన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇందాక మనం చూసినట్టుగా ఇది పర్ల్ వైట్, రెండోది వచ్చి బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో వస్తుంది, అండ్ థర్డ్ వచ్చి టైటానియం బ్లాక్, అది కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. ఈ 3 కలర్ ఆప్షన్స్లో మీకు కావాల్సిన బ్యాండ్ కలర్స్, ఈ బ్యాండ్స్లో కూడా మనకి రకరకాల ఆప్షన్స్ లైక్ వైట్, బ్లాక్, బ్లూ, మెరూన్, రెడ్ ఇలా ఎన్నో ఆప్షన్స్ అయితే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అండ్ ఈజీగా ఈ వాచ్ స్ట్రాప్ని డిటాచ్ చేయొచ్చు కాబట్టి రెగ్యులర్గా మీ డ్రెస్ కోడ్ని బట్టి మీకు కావాల్సిన స్ట్రాప్ని అయితే కేవలం 450 రూపీస్లోనే ఈ స్ట్రాప్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ స్ట్రాప్స్ని రెగ్యులర్గా మీ డ్రెస్ కోడ్ని బట్టి మ్యాచ్ చేసుకుని మీ ఇష్టం వచ్చిన విధంగా మీరైతే మార్చుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వాచ్ అల్ట్రా యొక్క విశేషాలు. వచ్చే వారం మరో కొత్త ఎపిసోడ్లో మరో కొత్త టాపిక్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. కెమెరామ్యాన్ వెంకట్తో మీ వాసు.